అంటే ఇప్పుడు తిరుపతిలో లడ్డు విషయం గురించి మీకు తెలిసిందే కదన్న, ఇది కల్తీ జరగలేదు అని చెప్పేసి కూడా జగన్ వ్యాఖ్యానిస్తారు. దాని గురించి మీరేమంటారు? 5 సంవత్సరాల్లో పెళ్ళాన్ని తీసుకెళ్లి గుళ్ళో దర్శనం చేసుకోవాలన్నాడు, కల్తీ చేయలేదంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి కల్తీ జరిగిందనే నమ్ముతున్నాను నేను. అంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో మాంసం కొవ్వు కలిసింది అంటూ ల్యాబ్లో రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అది వాస్తవమే జరిగింది. సుబ్బారెడ్డి ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారి భార్య జగన్ రెడ్డి నక్షక గోవిందా అని అన్నప్పుడే అది ఖండించాల్సింది. ఖండించకపోవడం వల్ల నెయ్యి ప్రసాదంలో కూడా అది కల్తీ జరిగింది. ఆ ఫస్ట్లోనే తొంచేయాల్సింది, తప్పు చేశారు జనాలు. అది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తగా దీక్ష చేశారట నిన్న. దాని గురించి మీరేమంటారు? ప్రాయశ్చిత్త దీక్ష చేసినంత మాత్రాన వాళ్ళలో ప్రాయశ్చిత్తం రావాలిగా. ఈయన చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. వాళ్ళకి ప్రాయశ్చిత్తం రావాలంటే దేవుడు ఏదో శిక్ష చూపించాలి వాళ్ళకి. అంటే లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పేసి చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు అని చెప్పి రోజా గారు వ్యాఖ్యానించారు. దాని గురించి మీరే? రోజా మాటలు నమ్మితే ఇంకేం లేదు. మనం బొచ్చులో మనం రాళ్ళు వేసుకున్నట్టే, తినే ఇసుక పోసుకున్నట్టే ఉంటుంది. రోజా మాటలకు విలువ ఎక్కడ ఉంది? అంటే రోజా గారు గతంలో మంత్రి కదన్నా, ఎందుకు నమ్మరు? విలువ ఉంటే గెలిచేదేగా. మధ్యాహ్నం 2ంటికే కౌంటింగ్ రోజు 2ంటికే పారిపోదుగా. గ్యారెంటీ ఉంటే గెలుతుందని నమ్మకం అనుకుంటే. అంటే ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతున్నారు, అది ఇవ్వలేకనే చంద్రబాబు లడ్డు సాకు చెప్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? 3000 చేస్తాన్న పెన్షన్ ఎన్ని సంవత్సరాల్లో పెంచాడు, ఎన్ని సపాలుగా పెంచాడు? వీళ్ళకి వచ్చిన 100 రోజులు అయింది. 100 రోజుల్లో వీడు పెట్టిన బొక్కలు పూడ్చుకుంటూ రావాలిగా. ఒకసారి బొక్క పూడ్చలేంగా. ఏదైనా బొక్క పూడ్చాలంటే ఎమ్మటే జరిగే పని కాదుగా. ఇప్పుడు మా ఊళ్ళోనే ఉంది, అక్కడ భోజనాలు పెడుతున్నారు. అన్న క్యాంటీన్ లేకపోయినా కానీ స్ఫూర్తిగా తీసుకుని ఒకళ్ళ భోజనం పెడుతున్నాడు. రోజుకు 70 మంది భోజనం చేస్తున్నారు. అదే జగన్ ఉన్న ఎవడన్నా భోజనం పెట్టాడా? ఎవడ భోజనం కోసం వాళ్ళు పొట్టాడుకున్నారు. అది అంటే వైసీపీ నుంచి కూడా కీలక నేతలు కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది. దాని గురించి మీరేమంటారు అన్న? ప్రస్తుతానికి ఇంకో 2 నెలలు ఆగితే జగన్ పార్టీ అనేది ఉండదు. ఎందుకని గతంలో 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు కదా ప్రజలు. ఆయన దేవుడు ఉన్నాడు, 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. తండ్రి 2 కొండలు ఉన్నాడు, 2 కొండలు నాన్న రూపాయలు లేకుండా పోయాడు. వీడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, ఏముండదు పార్టీ చెప్పండి. అది అంటే మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? మళ్ళీ ప్రస్తుతానికైతే ఒక 20-30 సంవత్సరాల దాకా లేదు. జగన్ ముసలోడు అయినాక ఏమన్నా మార్పు చెందితే, మారు మనసు పొందితే, దేవుడు చేసు ప్రభు వచ్చి ఆయనకి చెప్తే అప్పుడు ఏమన్నా వైసీపీ పుంజుకుంటుంది. లేకుంటే మారు మనసు పొందే వైసీపీ అధికారంలోకి రావడం కల్లా. రోజా గారు కూడా అయితే వ్యాఖ్యలు చేస్తారు కదా గతంలో. మాట మాకు దాని సోది మొహం అది. ఎందుకన్నా? అదో జబర్దస్త్ లేడీ. అది బొడ్డు చూపించి తొళ్ళ చూపించమంటే చూపిద్దు, కానీ ఇంకేం మాటలు కరెక్ట్గా ఉంటుంది అండి. అది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేని విధంగా ఈసారి 21 స్థానంలో 21 గెలిచారు. దాని గురించి మీరేమంటారు? అది ఆయన అదృష్టం అనుకుంటామే. అంటే మీరు అనుకున్నారా? అనుకోవాలా, ఆయనే అనుకోవాలా. మేము అనుకునేది ఏమన్నా పవన్ కళ్యాణే గెలుస్తాడు అనుకోవాలా. పవన్ కళ్యాణే 21 స్థానాల్లో గెలుస్తానని అనుకోవాలా. కాకపోతే ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనుకుంటామే. అది మళ్ళీ వైసీపీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు అంటే గతంలో ఎగిరెగిరి పడ్డారు, ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఎగిరాడు, ఎందుకు ఇలా చేస్తాడని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు ఇస్తారు. అధికారంలో కూడా ఎగిరితే ఉపయోగం ఉంది, అధికారం లేనప్పుడు ఎగిరారంటే అది అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది కాబట్టి అణిగిమణిగా ఉన్నాడు. అధికారం లేనప్పుడు అధికారం కోసం ఏం చేయాలి అనేది వాళ్ళ తప్పులు ఎంచి చూపించాడు. ఇప్పుడు ఈయన ఎగిరెగిరి పడితే ఉపయోగం ఉంది, చేయగలిగిన ఇది ఉంది కాబట్టి ఈయన దగ్గర చేయగలుగుతాడు. చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎవరికి ఎటువంటి సహాయం చేయలేదని చెప్పి కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. దాని గురించి మీరేం చెప్తారన్న? పవన్ కళ్యాణ్ కనుక వరదల్లోకి వస్తే మరణాల రేటు పెరిగేదే కానీ తగ్గేది కాదు. పవన్ కళ్యాణ్ రాకపోవడమే మంచిది. అది ఈ వరద రావడానికి కూడా కారణం టీడీపీనే అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు వస్తాయి కదా, దాని గురించి మీరేమంటారు? అది ఆత్మశుద్ధితో మాట్లాడే మాట కాదు. చంద్రబాబు నాయుడు వస్తుండడం వల్ల వరదలు వచ్చినాయి అంటే జగన్ ఉన్నప్పుడు అసలు ఏమీ రాలేదుగా. గంజాయి పెరిగింది, జగన్ ఉండటం వల్ల పెరిగిందా? దోపిడీలు పెరిగినాయి. బూతులు ఒక్క మంత్రిగా చేశాడా? నోరు అదుపులో పెట్టుకున్నారా? వాళ్ళు ఏమైపోయారు? దాక్కోపోతే బయట రావాలిగా నిజాయితీ కల్లోళ్ళు అయితే. అది ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా పెట్టారు. ఈ అన్న క్యాంటీన్ల వల్ల పేద ప్రజలకు ఎంతవరకు మంచి జరుగుతుందంటే మీరేమంటారు? ఇంకో మా క్యాంటీన్, మా ఊళ్ళో కన్నా క్యాంటీన్ లేదు. ఊరిని ఎవరో దాత తీసుకొచ్చి రోజుకు ఒక 60 మందికి భోజనాలు పెడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు కూడా కద్ద సొక్క లేదు తింటల్లా. సరిగ్గా లేని వాళ్ళే తింటున్నారు. అక్కడ అన్న క్యాంటీన్లో కూడా వాళ్ళే తింటారు. కద్దర సొక్క వేసుకుని కారు వేసుకొచ్చినట్టు అన్న క్యాంటీన్లోకి వెళ్ళడగా 5 రూపాయలు భోజనం ఎక్కడ దొరుకుతుందని ఎత్తుకునే వాళ్ళు ఉంటారు. రోజు కృష్ణలంక విజయవాడ ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళకి రాత్రిపూట మిగిలిపోయి దినాలకి దరిద్రాలకి మిగిలిన భోజనాలు తీసుకెళ్తేనే పరమాన్నంగా తినేవాళ్ళు అట్లానే తింటారు. అది గతంలో మనకి అన్న క్యాంటీన్లు అయితే లేవు.
ఈసారి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు గతంలో లేనప్పుడు ఒక వ్యక్తి ఒక పూట తినాలంటే బయట ఎంత ఖర్చు వచ్చేది? 50 రూపాయలు మినిమం పూటకోళ్ళ భోజనం లాగా ఎవడన్నా రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద తిన్నా 50 రూపాయలు లేనిదే కూర భోజనం దొరికేది కాదు. అలా రోజుకి ఎంత వచ్చేది అన్న ఖర్చు? 500 రూపాయలు సంపాదించుకుంటే అది భోజనానికి జగన్ రెడ్డి భోజనం మందు రేటుకి పూట గడిచేది కాదు 500 సంపాదించినా కానీ. అంటే ఒక మాజీ మంత్రి ఒక ఎమ్మెల్యే ఏమంటున్నారు అంటే మీకు 5 రూపాయలు ముష్టి పడేస్తున్నారు అని చెప్పేసి అయితే వ్యాఖ్యానించారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళే పెట్టాలిగా అప్పుడు. మరి 5 సంవత్సరాలు ఎందుకైనా పెట్టలేకపోయారు? ఆ ముష్టి పడేస్తే తినేవాళ్ళుగా ఆ ముష్టి వాళ్ళ వల్ల ఎందుకైనా అవ్వలేదు ఆ ముష్టికి.